నేను అన్ని తినకుండా దాపెట్టిన. చూద్దాం సర్ప్రైజ్ ఎంత ఉంటుందో. ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమై. ఏం చేస్తున్నావు గంగోత్రి? గల్లగురికి తీస్తున్నా. ఎందుకు వల్ల కొడుతున్నావు ఈరోజు? ఈరోజా మా అన్నకు డబ్బులు ఇవ్వడానికి. నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు. అంతేనా? ఎందుకు మీ అన్నకు డబ్బులు? మా అన్న షాప్ పెట్టుకుంటుండు. ఏంది కిరాణా షాపా? ఏంది కిరాణా షాపా? చాలా బాగా నేర్పించే వాడికి ఆన్ ది స్పాట్ లో. కాదు, మెకానిక్ షాప్. మెకానిక్ షాప్. ఓకే, పలగొట్టు మరి, పలగొట్టు మరి. ఓఫో, ఇన్ని రోజుల నుంచి దాబెడుతున్నావు అంతా? 7 months అవుతుందేమో, 6-7 months. ఓకే, ఎంత ఉంటాయి అనుకుంటావు మరి అంతా? నేనైతే ఒక 10,000 or 12,000 ఉంటుంది అనుకుంటున్నా. 10,000 ఉంటాయి అనుకుంటున్నావా? 10 or 12,000 ఉంటాయేమో. ఫ్రెండ్స్, లెట్స్ సీ ఇట్. 10,000 అంటుంది, చూద్దాం సర్ప్రైజ్ ఎంత ఉంటుందో. ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమై. ఏం కాగా గింతగా డబ్బులు ఎవరు ఇచ్చారు మరి నీకు? నువ్వు అప్పుడప్పుడు ఇస్తావు కదా నాకు. నేను అన్ని తినకుండా దాపెట్టిన. నేను అన్ని తినకుండా దాపెట్టిన. ఓకే, గింతగానే ఉంటాయి అమ్మ. నువ్వు తినకుండా దాబెట్టిన గింతగానే ఉన్నాయా? అవును, అప్పుడప్పుడు నాకు పర్సనల్ కి ఇంకా సరే ఓకే కదా, అప్పుడు ఇస్తావు కదా, దాపెట్టిన. ఓకే సరే, నువ్వు 10,000 అంటున్నావు, చూద్దాం ఎంత ఉంటాయో. ఫ్రెండ్స్, ఇవి రియల్ రోడ్సే, ఫేక్ కాదు. ఫ్రెండ్స్, ఇవి రియల్ రోడ్సే, ఫేక్ కాదు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? యాక్చువల్గా ఈ డబ్బుని నేను నా అప్పుల కోసం యూజ్ చేద్దాం అనుకున్నా. బట్ వాళ్ళ అన్నయ్యకు షాప్కి పైసలు అవసరం ఉందంటే ఈరోజు పలగొట్టేసింది. మరి నాకు గంగా మరి నీకు ఇస్తావా? నెక్స్ట్ టైం దాపెట్టి నీకు ఇస్తా. నీకు ఇస్తావా? నెక్స్ట్ టైం దాపెట్టి నీకు ఇస్తా. అంతేనా? ఓకే, ఇంకోటి అర్థమవుతుందా గంగా? నా చేతిలోనే 10,000 అయిపోయినట్టున్నాయి. చూద్దాం ఇవన్నీ పైసలు ఎక్కడి నుంచి మరి? ఇవన్నీ పైసలు ఎడికి వచ్చినాయి తెలుసా? నీకు తెలియకుండా నేను దాబెట్టినా, నీకు తెలియకుండా నేను దాబెట్టినా. అవునా? అయ్యో, నేను ఒక్కదానే దాపెడుతున్నా అనుకుంటున్నా. ఆమె దాబెడుతుంది కదా, ఆమెతో పాటు నేను కూడా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా నీకు. యాక్చువల్గా నా చేతిలోనే 10,000 అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇగో ఇవి 500 నోట్స్. ఎన్ని ఉన్నాయో లాస్ట్లో లెక్క పెడదాం. ఈ 500 నోట్స్ ఎంత ఉంటాయో మీరు గెస్ చేయండి ఫ్రెండ్స్. బట్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు తర్వాత 200 నోట్స్ లెక్క పెడదాం ఫ్రెండ్స్. తర్వాత 200 నోట్స్ పక్కన పెట్టేస్తున్నా. నీకు నేను 500 నోట్స్ ఎప్పుడు ఇచ్చినా కదా, అంతగానే దాబెట్టినావు. అప్పుడప్పుడు ఇస్తావు కదా బాగా. నేను ఇంకా మెహందీకి అవి కెట్టా కదా, అవి తెచ్చి మొత్తం గల్లగురిలోనే ఇస్తా. అవి తెచ్చి మొత్తం గల్లగురిలోనే ఇస్తా. ఫ్రెండ్స్, మరి మీరు గల్లగురి అంటారా, ఏమంటారో, హుండీ అంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము గల్లగురి అంటాం. నేనైతే చిన్నప్పుడు ఇట్లా దాబెట్టేటోని, మళ్ళీ ఇక పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇట్లా దాబెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఆటో కొన్నప్పుడు 1,00,000 రూపాయలు అప్పు చేసిన. అప్పు మీద మిత్తి ఉంటుంది కదా, అది కట్టినప్పుడు మనకు మిత్తి పైసలు దాని మీద 20,000 అట్లా 30,000 అవుతాయి కదా. దానికి కష్టమవుతుంది అని చెప్పి నేను కూడా గంగాకి తెలియకుండా పైసలు దాబెట్టిన. ఇవి కూడా ఇస్తారా గంగా? నేను వేసిన బాబాన్ని. మరి నువ్వు 10 ఇచ్చింది వేసిన. 10 వేసినావు. కాకపోతే ఇవి చాలా రోజులు అయిపోయి నోటు కూడా ఖరాబ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. గల్లగురిలా చిల్లర కదని చెప్పి తీసి పడేయద్దు. ఆ చిల్లరే ఈరోజు పనికి వస్తుంది మనకు. అవునా? నిజమా? 1 2 3 4 5 6 7 8 9 10 11 రూపీస్. ఎంత? 1 రూపీస్ లెవెల్ ఉంటే ఎంత ఉంటాయి? లెవెల్లో ఉంటాయి. ఓకే, 50 రూపీస్. 1 వస్తలేదు. 2 3 4 5 6 7. ఎంత? 7 అంటే ఎంత ఉంటాయి? 5 7 ఎంత?
నేను నిన్ను అడిగితే 408 రూపీస్. 400 రూపీస్ 400 రూపీస్ ఏమిటండి మీరు మాట్లాడేది? గంగా ఒక పని చేద్దాం గంగా, నువ్వు స్కూల్ మానేసి ఇంట్లో బాసాలు కడుక్కుంటుండు గంగా. ఎందుకు గంగా? ఎంత ఉన్నాయి నాకు తెలియదు బావా. 50 × 7 ఎంత? 5 × 7 ఎంత ఉంటుంది? 30. 300. 350. 350. మా ఏ స్కూల్ నువ్వు? 350 రూపీస్. 50, 51, 52, 53, 55, 56, 57. 57 కరెక్ట్ ఉంటాయి అనుకుంటున్నావు గంగా. 57 50, 51, 52, 53, 54, 55, 56, 57. కరెక్ట్. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నాకు కౌంట్ చేయడం వచ్చాను. 100 రూపీస్ 57 అంటే ఎంత గంగా? 57 అంటే 5700. బా 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 బా. అరే ఏంట్రా ఇది? 200 నోట్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 అంటే 11 అంటే 10 2000 2200. ఏయ్ 2000 లెవెల్ కదా బావా. ఎంత లెవెల్ అంటే 2200. తెలుసా? దాన్ని ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నావు కదా నువ్వు? 2000 నువ్వే అని అంటున్నావు మళ్ళీ. అని నేను అంటే మారిపోతాయా నోట్లు? ఓకే 500 నోట్లు చెప్పి. నాకు తెలిసినంత వరకు అన్నిటికన్నా హైయెస్ట్ ఇదే ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. 1, 2, 3, 4, 5, 45, 46, 47, 47, 48, 49. 49 ఉన్నాయి. 49 ఉంటే ఎన్ని ఉంటాయి చెప్పు ఇప్పుడు. అయితే కష్టం బావా. కష్టమా? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. చెప్పే 49 అంటే ఎంత ఉంటాయి నీకు? సరే క్యాలిక్యులేటర్ చేస్తా. నోట్తో సరే, చెప్పాలంటే ఈజీగా చెప్పు. నువ్వు చెప్పు ఎంత? నోట్తో చెప్పాలంటే కొంచెం కష్టం. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సరే 50 అనుకో ఒకసారి. 50 అనుకో. 50 అంటే ఎంత ఉంటాయి? బాబో 50 అంటే 10,000 ఉంటాయి. 50 నోట్స్ అంటే 10,000 ఉంటాయా గంగా? ఇప్పుడు ఎన్ని నోట్స్ ఉన్నాయి గంగా? 49 నోట్స్ ఉన్నాయి. ఓకే. మన గంగూబాయి అసలు ఇంటర్మీడియట్ అది మెడికల్ కోర్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆమెకు మ్యాథ్స్ రాదు కాబట్టి. అంతే కదా? ఇంత ఘోరమా గంగా? ఇప్పుడు 49 ఇప్పుడు 49 50 అనుకో. ఒకటి ఎక్స్ట్రా ఉంది అనుకో 50. 10,000 ఎన్ని నోట్స్ అయితే? 5. 20. ఇంట్లో లెక్క చేసుకో. 10,000 కి ఎన్ని నోట్స్ ఉంటాయి? 20 ఉంటాయా? 20,000 కి ఎన్ని నోట్స్ ఉంటాయి? 40. ఓకే. 50 నోట్స్ కి 50 నోట్స్ కా 100. ఈ అమ్మ జీవితం. నేను ఈ పైసలు కూడా లెక్క పెట్టాను గంగా. ఇనే మంచిగా ఇను. అవును. ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయో నీకు కావాలి కదా. 30,000 ఉంది బాబు. 500 గంగా నేను చచ్చిపోతా గంగా. నేను ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. కాదు 24,500 ఉంది. 24,500 ఉంది. ఇప్పుడు ఎట్లా వచ్చింది లెక్క? అంటే 10,000 కావాలంటే క్లాప్స్ కొట్టండి. కరెక్ట్ చెప్పింది. ఎంత? 24,500 ఉంది. అట్లే ఇప్పుడు ఈజీ లెక్క గంగా చెప్పాలంటే ఈజీగా. 50 నోట్స్ అంటే 50 నోట్స్ 2 నోట్లకు 1000 రూపాయలు. అవునవును. 50 నోట్లు అయినప్పుడు ఎంత? అవును. ఎంత? 25,000. ఈజీ లెక్క గంగా. ఇవి కూడా లెక్క పెడుతున్నాం. 49 నోట్స్ కదా. 49 నోట్స్ ఇజ్ ఈక్వల్ టు 24,500. నువ్వు ఎంత ఉంటాయి అన్నావు? నేను 10,000-12,000 ఉంటుంది అనుకున్నాను. నీకు 500 నోట్సే 24,000 అంటే నేను ఎంత ఇంకా చాలా ఉంది.
చూడండి ఫ్రెండ్స్, ఇన్ని రోజుల నుంచి దాపెట్టిన ఈ రోజు పలగొట్టిన. ఒక పంజేగంగా బాధపడకు, ఫెవికికుంటే అతక పెట్టుకో మరి. ఒక పంజేగంగా బాధపడకు, ఫెవికికుంటే అతక పెట్టుకో మరి. అట్లనే చేస్తాయి. ఇగో వద్దులే మళ్ళీ ఇంకో ఎంత కొన్నావు ఇది? 40 రూపీస్. ఏడా ఇక్కడ మార్కెట్ లో 1 రూపీస్ ఏమో లెవెల్ ఉన్నాయి ఫ్రెండ్స్, 11 రూపీస్ ఉన్నాయి. ఈ 46 రూపీస్ ఉన్నాయి. 5 రూపీస్ ఏమో ఒకటే ఉంది ఫ్రెండ్స్. 10 రూపీస్ 70 ఉన్నాయి ఫ్రెండ్స్. 20 రూపీస్ ఒకటే. 50 రూపీస్ నోట్స్ ఏమో 350 ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 100 నోట్స్. 100 నోట్స్ ఏమో 57 నోట్స్ ఉన్నాయి. అంటే 5700. 200 నోట్స్ ఏమో లెవెల్ ఉన్నాయి ఫ్రెండ్స్. 22,000. ఓకే 22,000. ఓకే 22,000. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. సారీ ఫ్రెండ్స్. లెవెల్ నోట్స్ ఫ్రెండ్స్ 2200 ఉంది. ఓకే తర్వాత 500 నోట్స్. ఓకే 49 నోట్స్ ఉన్నాయి. 24,500. ఎంత ఉన్నాయి మొత్తం? 32,902 రూపీస్. తెలుగులో చెప్పమ్మా, తెలుగులో చెప్పమ్మా. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా. 32,902 రూపాయలు. ఓకే ఎప్పటి నుంచి దాబెడుతున్నావు నువ్వు? నువ్వు దాబెట్టిన 1 మంత్ తర్వాత నుంచి దాబెడుతున్నా. నువ్వు చెప్పినావు కదా ఆటోకు పోయిన పైసలు గల్లగుడ్లు వేసే బావా అంటే కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది, కరెక్టే కదా ఆమె చెప్పింది. మన అప్పులకే కదా, మన అప్పులకే కదా. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. ఇప్పుడు కరెక్ట్ టైంలో ఇప్పుడు అప్పు వాళ్ళు ఎప్పుడు అడుగుతారో తెలియదు. ఏమో మనం కూడా జమ చేసి పెట్టుకొని ఉంటే ఇచ్చేయచ్చు అని చెప్పి నేను కూడా ఇక స్టార్ట్ చేసిన. మీరు కూడా మీ ఇంట్లో ఇలా డబ్బులు దాబెట్టుకోండి ఫ్రెండ్స్. మేము దాబెట్టుకున్న డబ్బులంతా 32,902 రూపాయలు ఫ్రెండ్స్. ఇవి మేము దాబెట్టుకున్నాము. ఇప్పుడు మా బొమ్మడిది మెకానిక్ షాప్ పెడుతున్నాడంట. మెకానిక్ షాప్ పెడుతుండు మా అన్న. సరే ఓకే ఇవ్వు ఫ్రెండ్స్. ఇదే డబ్బులు మంత్లీ యూట్యూబ్ నుంచి వస్తే ఎట్లుంటది? ఇట్లుంటది ఫ్రెండ్స్. మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి. అవునా, నిజమా? అట్లా కాదు ఫ్రెండ్స్, మాకు మా గల్లగురి నుంచి డబ్బులు వచ్చినాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. నేను మీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంగకు మ్యాథ్స్ రాదని అర్థమైపోయిందిగా మీకు అందరికీ. రైట్ బాయ్. అందుకోసమే నేను మెడికల్ ఫీల్డ్కి పోయినా బావా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?